ఇంకా డెకరేషన్ విషయానికొస్తే మోక్షకి ఎల్సా థీమ్‌లోనే కావాలని చెప్తే మొత్తం కంప్లీట్‌గా మనం ప్రొఫెషనల్‌గా చేయలేం కదండీ! సో, అందుకని చెప్పి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో అయితే ఒక సెట్ తీసుకున్నామనమాట పూర్ణ మార్కెట్‌లోని. మొత్తం డెకరేషన్ అంతా కూడాను మా చెల్లె చూసుకుంది. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నేను వేసుకునే బ్లౌజ్ వచ్చేసి ట్రెండీ డిజైన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనైతే తీసుకున్నాను. ఈ పేజ్‌నైతే మా ఫ్రెండే రన్ చేస్తుందండి. తిన దగ్గర నేను మాక్సిమం బ్లౌజెస్ అన్నీ కూడాను మగ్గం వర్క్ గాని, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే చేయించుకుంటాననమాట. వర్క్ డీటెయిలింగ్ అంతా చాలా బావుంటుందండి. ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది. మీరు వేరే పేజెస్‌తో కంపేర్ కూడా చేసుకోవచ్చు. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్‌గా ఉంటాయన్నమాట. సో, వాళ్ళ పేజ్‌ని అయితే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూసేయండి. ఇంకా మా మోక్ష డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే నేను జగదంబలో ఉండే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో అయితే తీసుకున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడాను గిఫ్ట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారనమాట. చేసిన తర్వాత పిల్లలకి కేక్ ఇంకా మిక్చర్ అవన్నీ కూడాను పంచేసిన తర్వాత పిల్లలైతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎందుకంటే మేము డిన్నర్‌కి బయటికి వెళ్దాం అనుకున్నాము. మా పేరెంట్స్ వచ్చారు కదా ఎలాగో. ఇంక ఇంట్లో ఏం పని పెట్టుకోలేదనమాట. సో, కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పి ఇంకా ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట కేక్ ఆర్డర్స్. మేమైతే మోక్షకి స్టడీ టేబుల్ ని గిఫ్ట్ చేసాము. డాడీ వాళ్ళైతే కొంచెం మనీ ఇచ్చి బ్లెస్ చేశారు. లాస్ట్ వీడియోలో మీకు అడిగాను కదా ఇది 1 కేజీలో నేను ఎలా మేనేజ్ చేసి ఉంటానని చెప్పి ఫస్ట్ టాప్ లేయర్ అయితే 1 కేజీ కేక్ ని ప్రిపేర్ చేశానండి. చాక్లెట్ కేక్ కింద టైర్ కేక్ అయితే డమ్మీ అనమాట. ఎందుకంటే కొంచెం మంది పిల్లలు వస్తారు. సో ఆ పిల్లలకైతే నేను సపరేట్గా ఒక కేక్ ప్రిపేర్ చేశాను. స్క్వేర్ షేప్ అయితే ఈజీగా కట్ చేసి పంచడానికి బాగుంటుందని చెప్పి ఇంకా మా కోసం అయితే ఇంకా దగ్గరలో వాళ్ళకి పంచడానికి అయితే ఈ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట.